స్తోత్రం పిల్లరా, ఈరోజు దేవుని యొక్క వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి 13వ అధ్యాయం మొదటి వచనం ధ్యానం చేసుకున్నాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏమండి, లెట్ ఎవ్రీ సోల్ బీ సబ్జెక్ట్ అంటూ ద హయ్యర్ పవర్స్. అంటే ఎవరికైతే అధికారం ఇవ్వబడిందో ఆ మనుషులకి మనం లోబడి ఉండాలని రాయబడుతుంది. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, ఒక విషయాన్ని గమనించుకోవాలి. మనం దేవుడు ఇచ్చిన కృపావరాల్లో మరి నాయకత్వం కూడా, అధికారం కూడా ఒక కృపావరం. అంటే దేవుడు మరి పరిపాలన చేసేటువంటి కృపావరం దేవుడు మనుషులకు ఇచ్చాడు. నిజంగా ఈ వ్యవస్థ అనేది లేకపోతే, ఈ లోకంలో, ఈ సమాజంలో, మనుషుల మధ్యలో పరిపాలన అనే వ్యవస్థ లేకపోతే, నాయకత్వం అనేటువంటి వ్యవస్థ లేకపోతే అందరం కూడా వెచ్చలవిడిగా తిరిగిపోతుంటాం. అయితే మంచి నాయకుడా, చెడ్డ నాయకుడా, అది దేవుడు చూసుకుంటాడు, అది దేవుడు నియమిస్తాడు. మనమైతే నాయకులకి లోబడినటువంటి అది ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఉదయకాల సమయంలో ప్రభు పెట్టి మనం చేస్తున్నా. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా ఎందుకు అని అంటే దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. దేవుడే ఒకళ్ళ సింహాసనం కూర్చొని పెట్టేవాడు దేవుడే, ఒకళ్ళ సింహాసనం నుంచి పడదొరేవాడు కూడా దేవుడే. రాజులను చేసేది దేవుడే, అధికారులను చేసేది దేవుడే. పెంటకుప్ప మీద ఉన్న వారిని పైకి తీసుకెళ్లేది దేవుడే, అక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ పెంటకుప్ప మీద పడేసేది కూడా దేవుడే. దేవుడిచ్చిన అధికారం తప్ప ఏ అధికారాలు ఎవరికి లేవు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఒకవేళ అదే 2వ వచనం కూడా ఏమని రాయబడుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం ఏమని రాయబడుతుంది? కాబట్టి అధికారం ఎదిరించువాడు దేవుని నియమం ఎదిరించుచున్నాడు, ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. స్తోత్రం కలుగును గాక. ఒకళ్ళు అలాంటి అధికారాన్ని ఎవరైనా ఎదిరిస్తే వారి దేని ఎదిరిస్తున్నారంటే అధికారులను కాదు, దేవుని నియమాన్ని, మనుషులను కాదు, దేవుని నియమాన్ని మనం ఎదిరించున్నామంట. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు అని రాయబడుతుంది. స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశకాండం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 12వ వచనం ఒక మాట రాయబడింది పిల్లరా. ద్వితీయోపదేశకాండం చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 12వ వచనంలో, మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడని యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే కానీ ఆ న్యాయాధిపతి మాటనే కానీ విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలు నుండి పరిహరింపబలెను. స్తోత్రం కలుగునక. ఎవడైనను మూర్ఖించి ఎప్పుడు యెహోవాకు పరిచర్య చేసే సమయంలో, పరిచర్య చేసే యాజకునికే కానీ, ఏమైనా దేవుని సందులో నియమింపబడిన న్యాయాధిపతికే కానీ వారి మాటనే విననొల్లని వాడంట చావవలనంట. అట్లు వాడు ఏమైపోవాలంట? ఇశ్రాయేలు నుండి సంహరింపబడవలను. చూడండి, నాయకత్వం అనేది ప్రభు ఏర్పాటు చేసింది, యాజకత్వం అనేది ప్రభు ఏర్పాటు చేసింది, న్యాయాధిపతులను ఏర్పాటు చేసింది దేవుడు, రాజులను ఏర్పాటు చేస్తుంది దేవుడు, పరిపాలకులను ఏర్పాటు చేస్తుంది దేవుడు. కాబట్టి దేవుడి నియమానికి మనం లోబడి ఉండాలి అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది. కొంతమంది దేవుడిని నమ్ముకుంటూ ఉంటారు పిల్లరా, మాకు దేవుడు ఉంటే చాలు అనుకుంటూ ఉంటారు, మేము దేవునికి లోబడాలంటూ ఉంటారు. కానీ మనుషుల మాట లెక్క చేయరు, మనుషుల్ని గౌరవించరు. వాక్యం ఏం చెప్తుందండి? అధికారం ఇచ్చింది దేవుడే. కాబట్టి అధికారులు మనపై కనికరం చూపేలాగా మనం ప్రార్థన చేయాలి, అధికారులు మనపై జాలిపడేలాగా మనం ప్రార్థన చేయాలి. కానీ అధికారులకు ఎదురు తిరగమని, అధికారులని ఎదిరించి రమ్మని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఎప్పుడు ఎక్కడా చెప్పట్లేదు. ఎప్పుడు చెప్పాలి? దేవుని విషయంలో, ఆజ్ఞల విషయంలో. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎందుకు వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డారని చూసినట్లయితే అక్కడ సిచ్యువేషన్ వేరు. అధికారులు లోబడాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకు అవసరం లేదంటే వారు దేవుడిని మించినటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు, దేవుడి కంటే ఎక్కువగా వారు చేస్తూ ఉన్నారు. దేవుని నియమ నిబంధనలు వారు చేయలే. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారి మాటలకు వినలేదు, వారి మాటకు లోబడలేదు, వారి ప్రతిమకి నమస్కారం చేయలేదు. మేము మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, మేము మా దేవుని తప్ప ఎవరికి మొక్క ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే, ఇలాంటి పరిస్థితులు వస్తే అధికారులకు ఎదురుగా నిలబడవచ్చు. కానీ ఏమండి, మిగతా విషయాల్లో ఖచ్చితంగా అధికారుల మాటకు మనం లోబడాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనంలో ఏమని రాయబడుతుందంటే, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెను. ఏమండి, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవాలని అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాస్తుంది. ఖచ్చితంగా మన అధికారులకు అధిపతులకు కూడా లోబడాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే కీర్తనలో 62వ
కీర్తనలో 11 వచ్చిన ఏమని రాయబడుతుందంటే, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, రెండు మార్లు ఆ మాట నాకు వినబడిను. కాబట్టి బలము, అధికారం, శక్తి దేవునిది. అది క్రమం కోసం, ఒక పద్ధతి కోసం, ఏమండి విచ్చలవిడిగా ప్రజలు తిరగకుండా కంట్రోల్ చేయడం కోసం దేవుడు ఏం చేశాడు, పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ పరిపాలన వ్యవస్థలో మనందరం కూడా ఖచ్చితంగా లోబడవలసిందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును నాకు ప్రియులారా. మరి మరొక భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడుతుంది, క్రీస్తునందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి. అసలు అధికారులకు మాత్రమే కాదు, మన మనుషులకు కూడా, మన సహోదరులకు కూడా, మన ఇంటి వారికి, మన కుటుంబ సభ్యులకి, మన ఇంటి పక్క వారికి, అలాగే మన సంఘంలో ఉన్నటువంటి వారికి, సమాజంలో ఉన్నటువంటి వారికి, మన పని చేసే ప్రాంతాల్లో మనం ఏం చేయాలండి, లోబడి ఉండాలి. ఎందుకు లోబడి ఉండాలని అంటే, క్రీస్తునందలి భయంతో. మనుషులు ఏదో చేస్తారని కాదు, దేవుడిని భయంతో ఒకరిని గౌరవించుకోవాలి, ఒకరి సహోదరుగా ఎంచుకోవాలి. కాబట్టి మనం భయపడాలి, లోబడి ఉండాలి. చూడండి, సాధారణ మనుషులకి దేవుడు లోబడమని చెప్తే అధికారులకు లోబడొద్దని దేవుడు చెప్తాడా? దేవునికి మహిమ కలుగునక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ విషయాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో దైవజెండుగా మీతో మనవి చేస్తా ఉన్నా. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని గమనించినట్టయితే వాక్యం సెలవిస్తుంది, అటువలనే మీరును కళ్ళ కనుచు శరీరము అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు, ప్రభుత్వాన్ని నిరాకరించుచున్నారు అని చెప్పేసి రాయబడింది. లేదు, ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలి, ప్రభుత్వ అధికారులకు మనం లోబడి ఉండాలి, ప్రభుత్వ నాయకులకి లోబడి ఉండాలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా సరే భ్రమతో, లేకపోతే మరి దేవుని మీద ఉన్నటువంటి మేము దేవుడికి మాకు విలువ ఉందండి, మేము దేవుడిని ప్రేమిస్తున్నాం, మేము మనుషులను ప్రేమించామనంటే నీ క్రియలైనటువంటి స్థితిని, ఆత్మీయతని దేవుడు మెచ్చడు. ఖచ్చితంగా మరి సమాజంలో మనం బ్రతకాలంటే అధికారులకు లోబడాలి, ప్రభుత్వానికి లోబడాలా అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకుని నడిస్తే అందరూ కూడా యేసుప్రభుని వాళ్ళు దేవుడిగా అంగీకరిస్తారు. చాలామంది ఏం చేస్తున్నాం మనం, మరి కొన్ని భాగాలని దేవుడే అంటున్నాం, కానీ ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ దేవుడు చెప్పినటువంటి సూత్రాలని, ఆ దేవుడి చెప్పిన ఉపదేశాన్ని మనం మా పబ్లిక్గా ప్రచురించలేకపోతున్నాం. అంటే ప్రజలకి తెలియజేయాలి, ఈ విషయాలు బైబిల్లో ఉన్నాయా అనే మాటను కూడా మనం తెలియజేయలేకపోతున్నాం. మనం చెప్పాలా, మా బైబిల్లో మరి మేము దేవుడు నమ్ముకున్నటువంటి దేవుడు మాకు ఇచ్చిన ఉపదేశంలో ఏమనుందంటే అధికారులకు లోబడి ఉండవాళ్ళని రాయబడిందనంటే ప్రజలు ఎంత సంతోషిస్తారో తెలుసా? ఈ మాట ఎక్కడ, ఏ గ్రంథంలో రాయబడిందండి? ఏ గ్రంథంలో లేదు ఇది. అధికారులు లోబడి ఉండడం ఎక్కడ రాయబడింది? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. దేవుడు న్యాయవంతుడు కాదా? దేవుడు అందరికీ ప్రభువు కాదా? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా, మనం ఎక్కడ పనిచేస్తున్నామో, ఎక్కడ ఉంటున్నామో, మరి విశ్వాసులు అయితే సేవకుడికి, ఎందుకంటే యాజకుడికి న్యాయాధిపతికి లోబడిపోతే వాడు సమాజంలో నుంచి చావగొట్టు వాళ్ళని రాయబడిందండి. నిజంగా మరణపాత్రులు వాళ్ళు. సేవకుడికి లోబడాలా, అలాగే అధికారులకు లోబడాలా, ఇంట్లో పెద్దలకు లోబడాలా, తల్లిదండ్రులకు లోబడాలా. ఇలా ఎప్పుడైతే లోబడకుండా పోతామో అప్పుడు దేవుడు కృప మనపై నిలుస్తుంది. మరొకసారి వాక్యం చదవన ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారము దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి ఏ అధికారం ఇచ్చినా, ఎవరు గద్ది ఇచ్చినా, మన మీద ఎవరైనా పెత్తనం చేస్తున్నారని అంటే అది న్యాయబద్ధమైందైతే అది ఖచ్చితంగా దేవుడిచ్చిందే. కాబట్టి ఈ అధికారానికి ఎవరైతే లోబడతారో వారిని దేవుడు బహుగా దీవించుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధ కృపగల తండ్రి స్తోత్రాలు ప్రభువా. వాక్యం సెలవిస్తుంది, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవాలని వాక్యం సెలవిస్తుంది. నిజమే తండ్రి, మేము లోబడవలసిన వారంగా ఉండాలి ప్రభువా. అయా, సంఘంలో సేవకునికి తండ్రి, సమాజంలో ప్రభు అధికారులకు మేము లోబడి ఉండాలి. ఎందుకంటే పరిపాలనలో భాగంగా ప్రభు మీరు దీన్ని నియమించినారు. ఇది నియమించింది మీరే, అటు అధికారాన్ని ప్రజలకు ఇచ్చింది మీరే, ప్రభుత్వాలకు ఇచ్చింది మీరే, అధికారులకు ఇచ్చింది మీరే. కాబట్టి ప్రభు తండ్రి, మీ నియమాన్ని మేము ఉల్లంఘించకుండా మీ నియమాన్ని పాటించే వరకు మమ్మల్ని చేయమని ఉదయకాల సమయంలో ప్రతి అధికారికి లోబడి మనసు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.